ప్రజాపాలన భాగంగా మన రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ పథకాలు మరి ప్రతి గ్రామానికి, ప్రతి పేద కుటుంబానికి, అర్హుడికి అందేలాగా మన ఎమ్మెల్యే గారు బీరాలే సహకారంతో మేము ముందుకు తీసుకుపోతున్నాను. ప్రతి ఇంటికి మేము తిరిగి ప్రతి లబ్ధిదారునికి ఏ విధంగా చేరవేయాలనే విధానంతో ప్రతి ఇంటికి తిరిగి అందుబాటులో ఉండి చేపిస్తున్నాము. ఇంకా అదేవిధంగా మనకు ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చిన మన ప్రజాపాలన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మరి బీరాలే గారు వారి సహకారంతో మన గ్రామానికి వచ్చిన నిధులు 48 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు, ఒక 2 అంగన్వాడీ బిల్డింగులు, ఒక ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు, అదేవిధంగా మహిళా భవనం కూడా మంజూరు చేయడం జరిగింది. తను మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ గ్రామాన్ని దత్తత కూడా తీసుకుంటారని చెప్పి మన బీర్లాయిలే ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఇంకా మా గ్రామాన్ని ఆదుకొని ఇంకా ముందుకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా కోరిక. చేస్తానని కూడా హామీ ఇచ్చినారు. వైఎస్ఆర్ పరిపాలన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలననే ఇంత సుఖ సంతోషాలతో ఉన్నారంటే ప్రతి లబ్ధిదారుడికి డైరెక్ట్ రైతు రుణమాఫీ కానీ ఒకటే ఏకకాలంలో ఒకటేసారి చేయడం, ఇంకోటి మరియు ఇందిరమ్మ ఇల్లు కానీ వారి అకౌంట్లకి ఏ మోసం జరగకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకే కానీ, మళ్ళీ కరెంటు బిల్లు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్సు కానీ, అది రైతులకు ఉపయోగపడే ప్రతిదీ కూడా దగ్గరుండి తను ఆలోచన ప్రకారం మంచి లబ్ధి పొంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అడగగానే మన స్కూల్కి కూడా ఒక 15 లక్షల ప్రహారీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది పూర్తి చేయడం కూడా జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది. సుమారుగా మనకు నెమ్లకు మన గవర్నమెంట్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన నుండి సుమారుగా 1,20 లక్షల రూపాయలు మన నెమ్ల గ్రామానికి అభివృద్ధిలో భాగంగా ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజపేట మండలంలో దాదాపు 4-5 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఇప్పుడు కొంత గతం నుండి ఎన్నో వడ్ల గురించి కొనుగోలు గురించి కూడా ఎంతో మంది అంటారు. అయినా కానీ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆయాంలో వడ్లకు తరుగు అనేది లేకుండా, తరుగు తీయకుండా, తరుగు కూడా లేకుండా చేస్తుంది. గ్రామ రైతులు కానీ, గ్రామ ప్రజలు కానీ స్వచ్ఛందంగా నమ్ల గ్రామం యందు వారి హర్షం వ్యక్తం చేస్తూ గత ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అందులోగా మేము కూడా రైతే కాబట్టి, నేను కూడా ఈ గ్రామ ప్రౌఢ్ కాబట్టి వారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి వారికి ఎప్పుడు మేము అండదండ ఉంటామని కూడా నెమ్ల గ్రామం తరఫున తెలియజేసుకుంటాం. ఇందిరమ్మ ఇళ్ళు అయితే వచ్చినాయి, మంచిగానే కట్టుకుంటున్నారు. తర్వాత కరెంటు బిల్లు ఉన్నది, అదొకటి. మహిళలకు బస్సులు ఉన్నాయి. అయితే కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇచ్చిండు ఆయన. పోయిన ప్రభుత్వం ఇయ్యలేదు. మాకైతే మంచిగానే అనిపిస్తున్నది. ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త పింఛన్లు కూడా ఇస్తామని అంటుండు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచే బాగున్నది. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి చాలా. ఇప్పుడు పెన్షన్లు కూడా అప్లై చేసిండ్రు. పెన్షన్లు కూడా వస్తాయి, రేపు జూన్ జూలైయో వస్తాయి. ఎనీవే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఈ లబ్ధి పొందడం జరుగుతుంది. వేరే అప్పుడు ఆయన 10 years చేసిండు, అప్పుడు ఏ మాత్రం లేదు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి, మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి. తర్వాత ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫునే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కదా, దాంతోనే ఆధారం అన్నట్టు. అంతకుముందు ఎట్లుండే పరిస్థితి? వెంకటిల్లు అంతా కూలిపోతుండే, కానీ ఇక ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇల్లు ఇచ్చారు. మాకు హెల్త్ పరంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 31,000 ఆర్థిక సాయం అందింది మాకు. మనకి ఇందిరమ్మ ఇల్లు రాకముందుకు పెంకిటిల్లు ఉండే, కొంచెం చాలా ఇబ్బంది అయింది. గత 15 సంవత్సరాల నుంచి, మనం 10 సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నాం. బీర్లాయిలకు ఓటే వల్ల, మనకు ఎమ్మెల్యే గెలవడం వల్ల మనకి ఇల్లు వచ్చింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాంటి ఇంకా నిరుపేదలకు ఎంతమందికో సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ మా భార్య ఎక్కడన్నా పోయినా అక్కడ వస్తుంది.
ఇవన్నీ నాకైతే అందుతున్నాయి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నమ్మిలో అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యలో మనకు గ్రామానికి సీసీ రోడ్లు మరియు అదేవిధంగా మహిళలకు ఒక మహిళా భవనము మరియు అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇక్కడ కొన్ని సీసీ రోడ్లు కూడా ఈ మధ్యలో శాంక్షన్ చేశారు మన గౌరవ ప్రభుత్వ విప్పు బీల్ రాయలయ్య గారు. మరి వారి సారథ్యంలో గ్రామం మరి ఇప్పుడు మహిళా భవన్ కూడా పూర్తి కావస్తుంది. త్వరలో ఇప్పుడు ఆల్రెడీ మనకు స్లాబ్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి కొన్ని ఈ మధ్యలో మనకు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులే కానీ తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి చాలా చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి పేద ప్రజలకి సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టింది. నీళ్లు వచ్చి ఉండే, అన్ని ఇంట్లోకి నీళ్ళు వచ్చి మాకు ఇంతకు ముందుకు మొత్తం గుడిసే ఉండే. మాకు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు నీళ్ళల్లో వండుకున్నాం మేము. మాకు ఏం లేకుంటే గవర్నమెంట్ మాకు ఇల్లు సాయం చేసిర్రు, ఇచ్చిన సార్ మేము కట్టుకున్నాం. ఇంత ముందుకు మాకు ఏది లేకుండా మొత్తం గుడిసే ఉండే. మాకు పేదోళ్ళం మేము మొత్తం. మా ఆయన కూడా చనిపోయిండు. రేవంత్ రెడ్డిదే మాకు సాయం చేసినట్టుగా మాకు చాలా సాయం చేసిండు. వీరయ్య వచ్చి నుంచి మాకు చాలా ఆదా అయింది. ఇంతవరకు మాకు అప్పటి నుంచి గవర్నమెంట్ మాకు ఏమి ఇయ్యలే, ఎలాంటివి కానీ ఇక్కడ ఏమి రాలే మాకు. ఈ రేవంత్ అంటే ప్రభుత్వం నుంచి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏమి రాలే, తిరిగినా కానీ చేసినాము, ఇస్తాం 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 అన్నారు కానీ ఇయ్యలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు ఇల్లు లేకుంటే ఇల్లు ఇచ్చి సాయం చేసారు. బియ్యం గానీ ఇందిరా మిల్లు గానీ పులి రాజు సర్పంచ్ గా గెలిచినా గానీ పనులు అయితే మంచిగా చేస్తున్నాడు. గ్రామాలలో ఏ జరిగినా గానీ అన్నిట్లలో పాల్గొంటున్నాడు. సర్పంచ్ గారు అయితే మంచి సహకారం ఇస్తున్నాడు, దానికి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రుణమాఫీ కూడా రైతులకు అయ్యింది. సరే లబ్ధిదారులు లబ్ధి పొంది